బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నేడు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ కానున్నారు సీఎం రేవంత్. ఇటీవల ఢిల్లీ పర్యటనలో మోదీతో చర్చించిన అంశాలని మరోమారు ఖట్టర్ తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్వే వంటి ప్రాజెక్టులపై మరోసారి ఖట్టర్ తో చర్చించి నిధుల విడుదలకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తుంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం పెద్దలతో చర్చించేలా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ఈ రోజు ఎవరెవరిని కలవబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి? ఎవరెవరితో సమావేశాలు ఏర్పాటు చేశారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ముందుగా 10 గంటల 15 నిమిషాలకు అంటే మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసం నుంచి బయలుదేరి అక్బర్ రోడ్డులో ఉన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నారు, పౌర సరఫరాలు, ఆహార శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఉన్నారు, ఆయన్ని కలవబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో ఏదైతే 1,00,000 రేషన్ కార్డులను ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఏదైతే రేషన్ కోటా పెంచాలి అనే అంశాలపై ప్రధానంగా ప్రహ్లాద్ జోషిని కలవబోతున్నారు. దాంతోపాటు ధాన్యం సేకరణకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. దానిలో భాగంగానే కేంద్ర మంత్రిని కలవబోతున్నారు. ప్రజెంట్ మన ప్రహ్లాద్ జోషి నివాసం వద్దున్నాం. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే రాష్ట్ర సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడికి ప్రహ్లాద్ జోషి నివాసానికి రాబోతున్నారు. వచ్చి ఆయనతో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించబోతున్నారు. మరి ముఖ్యంగా గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి రేషన్ కార్డులను ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలలోనే దాదాపు 1,00,000 రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించుకుని దానిలో భాగంగా దానికి సంబంధించి ఈ రేషన్కి సంబంధించి రేషన్ కోటా పెంచాలి. కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని రేషన్ కోటాను పెంచాలి. మరోవైపు ధాన్యం సేకరణకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలనే దానిపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు ఉగాది నుంచి సన్నబియ్యం అనేది ఇస్తాము అందరికీ రేషన్ కార్డుదారులకంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో దాని గురించి కూడా కేంద్ర మంత్రితో కూడా ప్రహ్లాద్ జోషితో కూడా చర్చించబోతున్నారు. మరోవైపు ఈ గత 10 సంవత్సరాల కాలంలోనూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల కాలంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద మొత్తంలో రైతులు వరిని పండించలేదు. కానీ ఇప్పుడు కాళేశ్వరం నీరు అందించకపోయినప్పటికీ కూడా దాదాపు 52.15 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డు స్థాయిలో ఈ ధాన్యం సేకరించామనేది కూడా తెలియజేస్తున్నారు. అంటే దాదాపు సాగునీరు రాకపోయినా రైతులు ఈసారి 66.77 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు అనేది ప్రధానంగా తెలుస్తోంది. ఇక ధాన్యం సేకరణకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందంటూ కూడా గణాంకాలు చెప్తున్నాయి. అధికారులు కూడా అది చెప్తున్నారు. మొదటి స్థానంలో ఫస్ట్, అలాగే సెకండ్ ప్లేస్లో కూడా పంజాబ్ ఉండి 3వ స్థానంలో అంటే పంజాబ్, హర్యానా మొదటి 2 స్థానాల్లో ఉంటే తెలంగాణ ధాన్యం సేకరణలో 3వ స్థానంలో ఉందంటూ కూడా రికార్డు చెప్తున్నాయి. ఇటు దానికి అనుగుణంగానే ఇక్కడ ధాన్యం సేకరణ చేశామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు రేషన్ కార్డులు 1,00,000 రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ధాన్యం సేకరణకు సంబంధించి కానీ, ఒకవేళ రేషన్ కార్డులు పెంచితే దాదాపు 1,00,000 కార్డులు ప్రజెంట్ మంజూరు చేయబోతోంది, అందరికీ ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా రేషన్ కోటా కూడా పెంచాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ కోటా పెంచే విధంగా కూడా చొరవ తీసుకోవాలనే అంశాలపై కూడా ఇటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భేటీ అయి ఈ అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇటు ప్రహ్లాద్ జోషితో భేటీ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా ప్రధానంగా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో పాటు లోని ప్రజెంట్ పార్టీ పరిస్థితులపై, తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చిస్తారంటూ కూడా సమాచారం అందుతోంది. దానిలో భాగంగానే కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తర్వాత
ఆయనతో పాటు వెళ్ళి రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున ఖర్గేను కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించిన స్థానాలు అయితే ఉన్నాయో దాదాపు 5 స్థానాలు, దాంట్లో 4 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దానిలో భాగంగా 4 స్థానాలు ఎవరికి కేటాయించాలి అనే అంశంపై కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసూన. థ్యాంక్ యూ శివ.